ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ, అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయువారోగ్యాలను ప్రసాదించాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి ఆ సాయినాథుడు అన్ని విధాల అండగా ఉండాలని, మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారు మనకొక సందేశాన్ని ఇచ్చారండి. అర్హత లేని వాళ్ళని ప్రాధేయపడుతూ నీ స్థాయిని నీవే ఎందుకు దిగజార్చుకుంటున్నావు అని బాబాగారు చెప్తున్నారండి. ఈ పూర్తి సందేశాన్ని మనం వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. మీరే బాబాగారి సందేశాన్ని అందరికీ అందించిన వారు అవుతారు. ఇక బాబాగారి సందేశంలోకి వెళ్ళిపోదాము. బిడ్డ, నీవు ఏ తప్పు చేయకపోయినా నిన్ను అందరి ముందు అవమానిస్తున్నారు అని బాధపడుతున్నావా? ఏ తప్పు చేయకపోయినా నిన్ను అవమానించారు అన్న బాధ నీలో చాలా ఉంది. వాటన్నిటికీ సమాధానం చెప్పలేని పరిస్థితులలో నువ్వు ఉన్నావు. తప్పు చేసిన వారు మంచివారవుతున్నారు. ఏ తప్పు చేయని నీవు తల వంచుకుంటున్నావు. లెక్కలేనన్ని అపవాదులను ఎన్నో భరిస్తున్నావు. అన్నిటికీ నీ కన్నీరుతోనే బదిలిస్తున్నావే కానీ తిరిగి ఏ ఒక్కరిని ఏ ఒక్క మాట అనడం లేదు. నీ మనసులో చాలా దుఃఖాన్ని దాచుకొని ఒంటరిగా నీకు నీవే కుంగిపోతున్నావు. నాకంటూ ఎవరూ లేరు అని నీ మనసులో అనుక్షణం బాధపడుతూనే ఉన్నావు. అన్నింటినీ మనసులో పెట్టుకొని కుమిలిపోతున్నావే కానీ ఈ సాయి నీతో ఉన్నాడు అని నీవు గుర్తించలేకపోతున్నావు. ఒక్క మాట చెబుతాను, వింటావా తల్లి? నీ గౌరవాన్ని ఎవరి కోసం వదులుకోకు. అందరూ నీకు మర్యాద ఇచ్చేలా నీవు ఏమిటో నిరూపించుకో. నీలో ఒకప్పుడు ఉన్న ధైర్యం, పట్టుదల, అంకితభావం ఇప్పుడు ఎటుపోయాయి? నీకున్న ఆత్మస్థైర్యం ఏమైంది? ఎంతటి సమస్యనైనా సులువుగా పరిష్కరించే తెలివితేటలు కలదానివి ఇప్పుడు ఎందుకు నీకు నీవే బలహీనత మాటన బతుకుతున్నావు? ఎదుటివారు నిన్ను ప్రేమించినప్పుడే నీవు వారిని ప్రేమించడంలో తప్పులేదు. కానీ వారు నిన్ను దూరంగా పెడుతున్నప్పుడు ఇంకా వారినే ప్రేమిస్తూ నీ ప్రేమలోని నిజాయితీని ఏదో ఒక రోజున వారు అర్థం చేసుకుంటారు అని పిచ్చిదానిలా అర్హత లేని వారి కోసం ప్రాధేయపడుతూ నీ స్థాయిని నీవే ఎందుకు దిగజార్చుకుంటున్నావు? ప్రేమ అనే వ్యామోహంలో పడి నీ జీవితాన్ని నీకు నీవుగా నరకప్రాయం చేసుకుంటున్నావు. అవతలి వ్యక్తి ఎంత మోసకారో నీ మనసుకు కూడా తెలుసు కదా. ముందు నీ మనసులో నిండి ఉన్న మాయను పూర్తిగా తొలగించుకో. నీ జీవితంలో జరిగిపోయిన వాటి గురించి దిగులు చెందకు. అర్హత లేని వారి కోసం ఎందుకు అంత ఆరాటం? నీకు తోడుగా నేనున్నాను కదా. ఇక ముందు దిగులు పడవలసిన అవసరం లేదు. అనుకున్నది జరగనప్పుడు మనసు నిరుత్సాహంగానే ఉంటుంది, అది సహజమే. కానీ నీపైన నీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోకు. నీ జీవిత ప్రయాణంలో నీకు తోడుగా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటాను. నీవు నాపైన నమ్మకం ఉంచితే నీ మనసుకు ధైర్యాన్ని, మంచి పరిస్థితులను నేను ఏర్పరుస్తాను. తగినంత బలాన్ని అందిస్తాను. ఆ బలాన్ని నీవు తప్పకుండా అందుకొని ముందుకు ధైర్యంగా అడుగులు వెయ్యి. నీ మనసు కోరుకున్నది జరగడం జరగకపోవడం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అని గ్రహించు. కష్టాలను పెద్దదిగా తలుచుకుంటే ఆ భారం ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఆ భారం పోగొట్టుకోవాలంటే ఇప్పుడున్న సమస్యలన్నీ నేను ఎదుర్కోగలను అన్న మనోధైర్యాన్ని నీలో పెంచుకోవాలి. జీవితంలో నీవు అనుభవించవలసిన ఆనందాలు ఎన్నో ఉన్నాయి. నీ మనసును అనుక్షణం కలవరపెట్టే మాయలో చిక్కుకొని అక్కడే బందీవి కావద్దు. నీ మనసు పలుమార్లు గాయాలకు గురయ్యింది. ఒక మాట చెబుతాను విను. ఒక రాయిని శిల్పంగా మార్చాలి అంటే ఉలితో కొట్టగా కొట్టగా దానికి ఒక రూపం సంతరించుకుంటుంది. అలాగే ఇప్పుడు నీ మనసుకు తగిలిన అనేక గాయాలే నీలో సడలని ఆత్మస్థైర్యాన్ని, పట్టుదలను నింపుతాయి. దానికి నీ మనసును నీవే కదా సిద్ధం చేసుకోవాలి. నీ మనసును గాయపరిచిన వాళ్ళు, నిన్ను చూసి అవహేళన చేసిన వాళ్ళ తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను. ఉన్నత స్థాయిలోకి వస్తున్న నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీ జీవితం ఇక ముందు గొప్పగా ఉంటుంది. నీ మనసులో బాధలో ఉన్నప్పుడంతా ఈ సాయి సందేశాన్ని వింటూ ఉండు. నేను చెప్పినవన్నీ తప్పకుండా నిజమవుతాయి. నన్ను శరణు కోరిన వారి వెంట ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటాను. ఈ బాబా నీకు అండగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు?
నీ మనసులో ధైర్యాన్ని నింపుకొని నాతో అడుగులు ముందుకు వెయ్యి. నీకు అంతా శుభమే కలుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. బాబాగారు చెప్పిన వ్యాఖ్యలలో చాలా సత్యం ఉందండి. అర్హత లేని వారి కోసం మన స్థాయిని మనమే ఎందుకంటే దిగజార్చుకోవాలి? వారిని ఎందుకు మనం ప్రాధేయపడాలి? నిజమే, బాబాగారు చెప్పినట్లు మన మనసుని మనం అదుపులో ఉంచుకుంటే ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోగలము. బాబాగారి అద్భుత సందేశం విన్న తర్వాత చాలామందికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరొక సాయి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.